అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఏప్రిల్ 15 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. అవకాశం కోసం ఎదురు చూడకండి, దానిని మీరే సృష్టించుకోండి. శ్రమించే చేతులు ఎప్పటికీ ఖాళీగా ఉండవు, నేటి ప్రయత్నమే రేపటి గెలుపు కథ. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఏప్రిల్ 15, 2026 వారం బుధవారము. శ్రీ పరాభావ నామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, కృష్ణపక్షం. సూర్యోదయము 6 గంటల 4 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 28 నిమిషములకు, చంద్రోదయము 4 గంటల 12 నిమిషములకు, చంద్రాస్త సమయము 4 గంటల 33 నిమిషములకు. ఈ రోజున తిథి త్రయోదశి. ఏప్రిల్ 15 రాత్రి 12 గంటల 12 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 15 రాత్రి 10 గంటల 31 నిమిషం వరకు త్రయోదశి ఉంటుంది. తదుపరి చతుర్దశి ప్రారంభమవుతుంది. నక్షత్రం పూర్వభాద్ర. ఏప్రిల్ 14 సాయంత్రం 4 గంటల 5 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 15 మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల వరకు పూర్వభాద్ర ఉంటుంది. తదుపరి ఉత్తరాభాద్ర ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కుంభరాశి. ఏప్రిల్ 15 ఉదయం 9 గంటల 37 నిమిషముల వరకు. తదుపరి మీనరాశి. యోగం బ్రహ్మ. ఏప్రిల్ 14 మధ్యాహ్నం 3 గంటల 39 నిమిషముల నుంచి ఏప్రిల్ 15 మధ్యాహ్నం 1 గంట 24 నిమిషముల వరకు. తదుపరి ఐంద్ర. కరణం గరిజ. ఏప్రిల్ 15 ఉదయం 11 గంటల 27 నిమిషముల వరకు. తదుపరి వనిజ. ఏప్రిల్ 15 రాత్రి 10 గంటల 31 నిమిషం వరకు. తదుపరి భద్ర. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం రాత్రి 12 గంటల 24 నిమిషముల నుంచి రాత్రి 1 గంట 54 నిమిషముల వరకు. దుర్ముహూర్తము ఉదయం 11 గంటల 51 నిమిషము నుంచి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషముల వరకు. రాహుకాలము మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 49 నిమిషముల వరకు. యమగండం ఉదయం 7 గంటల 37 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 10 నిమిషముల వరకు. గుళిక కాలము ఉదయం 10 గంటల 43 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 4:30 నుంచి ఉదయం 5 గంటల 18 నిమిషముల వరకు. అమృతకాలము ఉదయం 7 గంటల 35 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 9 నిమిషముల వరకు ఉంటుంది. గోధూళి ముహూర్తం సాయంత్రం 6:30 నుంచి సాయంత్రం 6 గంటల 53 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషముల వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తం లేదండి. ఇదండి ఈ రోజునటువంటి శుభ సమయాలు. నిన్నటి ప్రశ్నకి సమాధానము కుశధ్వజ మహారాజు కుమార్తె. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, గరుత్మంతుడు ఎవరి కుమారుడు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే ప్రదోష వ్రతము, మాస శివరాత్రి. పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదేనా అంటే పంచాంగం ప్రకారం అయితే ఈ రోజున అక్షరాభ్యాసం చేసుకోవటానికి, నామకరణం, అన్నప్రాసన, బారసాల, చెవులు కుట్టించుటకు, పుట్టు వెంట్రుకలు లాంటివి తీయించుకోవటానికి, సాధారణ పనులు, రోజువారీ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, కన్య, ధనస్సు మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు ఏప్రిల్ 15 మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఏప్రిల్ 15 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించిన పనిలో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.